హా 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 హా. జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు 4వ భాగం. అలా కూలబడిపోయిన మాస్టార్ని చూడగానే మధుసూదన్ ఒక్కసారిగా మాస్టారు అంటూ ఒక కేక పెట్టి చేతిలో ఉన్న వంకాయలు అక్కడే పడేసి ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని మంచం దగ్గరగా వెళ్ళి శివరాం గారి మొహం మీద చల్లాడు. చలనం లేదు. మాస్టారి చేయి పట్టుకుని చూశాడు. నాడి కొట్టుకుంటూ ఉంది, కానీ స్పృహలో లేడు శివరాం మాస్టర్ గారు. వెంటనే 108కి ఫోన్ చేశాడు. అప్పటిదాకా పంచెలో ఉన్న మధుసూదన్ టకటకా ప్యాంటు చొక్కా తొడుక్కుని పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకున్నాడు. ఎందుకైనా మంచిదని, ఎప్పుడూ కానీ అవసరంలో వాడని ఒక క్రెడిట్ కార్డు కూడా తీసుకుని మరొక్కసారి శివరాం మాస్టారి మొహం వంక చూశాడు. ప్రశాంత వదనంతో ఉన్నారు మాస్టారు, కానీ స్పృహ లేదు. తలుపులు తీసి వీధిలోకి చూశాడు. అప్పటికి రాత్రి 8 గంటలు. నిర్మానుష్యంగా ఉంది వీధంతా. ఒక్కసారిగా మట్టి వాసన ముక్కుకి తగిలింది మధుసూదనికి. హతవిధి, ఇప్పుడు గాని వర్షం రాదు కదా అనుకునే లోపులోనే కుయ్యి కుయ్యమంటూ 108 వాహనం వచ్చింది. ఆసుపత్రికి చేరిన అంబులెన్సులోంచి శివరాం మాస్టార్ని మెల్లగా స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తున్నారు. మధుసూదన్ మనసు ఎంతో ఆందోళనగా ఉంది. ఏమిటి మాయ? దశాబ్ద కాలం తర్వాత కలిసిన తన చిన్ననాటి మాస్టారు శివరాం గారు. తెలుగు భాష చదివింది 10వ తరగతి వరకే అయినా ఎప్పుడూ మరిచిపోని ఏకైక మాస్టారు శివరాం మాస్టారు గారు. కాల ప్రవాహంలో ఎందరినో కలిసిన శివరాం మాస్టారు గారి తెలుగు పాఠాలు, ఆయన నేర్పిన తెలుగు పద్యాలు మధుసూదన్ బాల్యంలో మరిచిపోలేని అతి కొన్ని జ్ఞాపకాలలో ఒకటిగా నేటికి నిలిచింది. మీరేనా పేషెంట్ తాలూకా? ఆ పిలుపుతో ఒక్కసారిగా తేరుకుని తల తిప్పి, అవును. మాస్టర్కి ఎలా ఉంది? ప్రమాదం ఏదీ లేదుగా? కొంత భయంతో మరికొంత ఆందోళనతో అడిగాడు మధుసూదన్. తెలీదండి, డాక్టర్ మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అది చెప్పడానికే పిలిచాను. ఎక్కడికి కదలద్దు. డాక్టర్ గారు వచ్చేదాకా అదిగో అక్కడ విశ్రాంతి గదిలో కూర్చోండి అని కాంపౌండర్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మన పిచ్చి గాని, ఆయువు తీరిన తర్వాత డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు? నువ్వు ధైర్యంగా ఉండాలి అమ్మాయి. ఎవరో ఎవరికో ఓదార్పు మాటలు మధుసూదన్ చెవులను తాకాయి. బ్రతికినంతకాలం మరణం తప్పదని తెలిసినదే. అలాగని కావలసిన మనిషి పోయినప్పుడు తెలిసిన విషయం మరుగున పడి చిన్నపిల్లాడిలా ఏడుస్తాం. నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు కోసం నిబ్బరంగా ఉండాలమ్మా. మరొక పక్క నుండి ఇంకో ఓదార్పు మధుసూదన్ చెవులకు వినిపించింది. మధుసూదన్ మనసు పరిపరి విధాల పోతోంది. మాస్టారు ఒక్కరే ఎందుకొచ్చారు ఈ నగరానికి? మాస్టారి గారి భార్య ఉన్నారా లేరా? మాస్టారి పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నట్లు తెలుసు, కానీ చాలా కాలం అయ్యింది శివరాం మాస్టార్ని మధుసూదన్ కలిసి. అందువల్ల పెద్దగా వివరాలు తెలియవు అతనికి. మధుసూదన్ సాధారణంగా సున్నిత మనస్కుడు. చిన్నప్పటి నుండి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఏనాడు చిన్న దగ్గు జ్వరం కూడా ఎరగడు. ఆసుపత్రి వాతావరణం అలవాటు లేనిదే. ఇలా మొదటిసారి రాత్రిపూట ఆ విషాద సమయంలో గడపడం, అందున అత్యంత ప్రియమైన మాస్టారు ఉన్నట్లుండి ఇలా ఆసుపత్రి పాలవ్వడం మధుసూదనికి ఆ క్షణంలో గుర్రం జోషువా గారి పద్యం స్ఫురణకు వచ్చింది. ఈ తనువుండునంతవరకు, ఈ తనువుండునంతవరకింతయు నెమ్మది లేదు. ప్రాణికి భూతలమందు, ప్రాణికి భూతలమందు కష్ట సుఖముల్ చెలికత్తియలై భుజింపను. ఆశా తరలాక్షి,
ఆశా తరలాక్షి తాండవం సల్పుచుండును మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది తోరపు సంపదలల్ల పాచికల్. మనసులోనే ఆ పద్యాన్ని మళ్ళా మననం చేసుకున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. నిజమే, ఈ భూమి మీద శరీరానికి నెమ్మది లేదు కదా. ఏదో ఒక కష్టం, అంతలో సుఖం, మళ్ళీ కష్టం. వీటి మధ్య ఆశల వలయం తాండవం చేస్తుంటే ఎవరిని ఎప్పుడు కౌగిలించుకుంటుందో ఆ మృత్యు దేవత. ఈ విచిత్ర జూదంలో, ఈ వినోదంలో సంపదలు, సౌఖ్యాలు అనే పాచికలు ఎవరికి ఎలా పడతాయో, ఎవరికి ఏమి ప్రాప్తమో ఏమో. నిజం చెప్పాలంటే ప్రతి శ్వాస ఈశ్వర అనుగ్రహం అనుకుంటూ కొద్దిసేపు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేస్తున్నాడు మధుసూదన్ తన మాస్టారి ఆరోగ్యం కోసం. ఇంతలో ఆకాశంలో మేఘాలు గర్జిస్తూ మెరుపులు మెరిశాయి. పెద్ద పెద్ద చినుకులతో వర్షం బోరున కురుస్తోంది. అది ఎలా ఉంది అంటే అప్పుడే శోకాలు ఆపిన బాధితుల తరపు ఒకల్తా పుచ్చుకున్న దానిలా పిడుగు శబ్దాలతో, మెరుపులతో పెద్ద గాలి వాన. ఇంతలో డాక్టర్ వచ్చి, ఈ రాత్రికి టెస్టింగ్లో ఉంచుతాం, ఏ విషయం ఉదయం దాకా చెప్పలేం అని వెనుదిరుగుతూ ఉండగానే మధుసూదన్ డాక్టర్తో, డాక్టర్, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మెరుగైన వైద్యం అందించండి. అసలు ఏమైంది డాక్టర్? ఇప్పటిదాకా నాతో హాయిగా ఉన్నారు, అంతలోనే ఇలా. చూడండి, మీ పేరేమన్నారు? మధుసూదన్ కదూ? మధుసూదన్ గారు, మనిషి శరీర ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఏ రోగం లేని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్న యువతే ఈనాటి కాలంలో పదే పదే అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. పాపం ఈ పెద్దాయన, ఆయన గుండెకి ఏమి కష్టం వచ్చిందో మేము రోగి పరిస్థితి బట్టి వైద్యం అందిస్తాం. ఆయన గుండె అతి సున్నితంగా కొట్టుకుంటోంది ప్రస్తుతం. బ్రతకాలి అంటే ఆయనకున్న బలమైన తీరని ఆశయం ఏదన్నా ఉంటే అదొక్కటే బ్రతికించాలి తప్ప మా ప్రయత్నం అంతంత మాత్రమే. ఆ మాటలకు మధుసూదన్, డాక్టర్ గారు, మీ ప్రయత్నం మీరు చేయండి, నేను రాత్రంతా ఇక్కడే ఉండి నా దైవ ప్రార్థనలు నేను చేస్తాను, నాకు దైవం మీద నమ్మకం ఉంది అనగానే, అంతా భగవంతుడి అనుగ్రహం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్. అర్ధరాత్రి దాటింది. వర్షం తగ్గింది, కానీ గాలి విపరీతంగా వీస్తోంది. మళ్ళీ ఆసుపత్రిలో బాధితుల రోదనలు. ఒక్కొక్క మారు అవి మధుసూదన్ చెవులను తాకుతూ, కొన్ని ఆక్రందనలు అయితే గుండెని తాకుతూ, మరికొన్ని గాలి హోరులో కలిసి మరింతగా కలవర పెడుతూ ఉన్నాయి. కళ్ళు మూసుకుని ఉన్న మధుసూదన్ మనసు మాత్రం తెరుచుకునే ఉంది. ముత్తాతలు వచ్చారు, పోయారు. తాతలు వారి పిల్లల్ని వదిలి, ఆ వదిలిన వారు మళ్ళీ వారి పిల్లలను వదిలి, ఇలా ఈ నరాణ్యంలో ఒకరి తర్వాత మరొకరు ఈ నరజన్మ అనే వర్తకానికి ఒకరి తర్వాత ఒకరు సాగిస్తూనే ఉన్నారు. అసలు ఈ మానవ జన్మ ఎలా, ఎప్పుడు జరిగింది? అసలు దీనికి అంతం ఉందా? మనసు వేసే ప్రశ్నలకు కళ్ళ నుండి కన్నీరు సమాధానంగా కారుతుండగా తిరిగి ఆ మనసే సమాధానపరుస్తోంది. రేవు వచ్చిన తరువాత దిగిపోయే వర్తకుల లాంటిదే మనిషి ప్రాణం. వ్యాపారం ముగించిన తరువాత దుకాణం మూసివేత లాంటిదే మానవ జీవనం అని మనసులో సర్ది చెప్పుకుంటూ ఉండగా అప్రయత్నంగా గుర్రం జాషువా గారి మరొక పద్యమొకటి కన్నీటి చుక్కలు రాలిన మధుసూదన్
తడి పెదాలపై పొడి పొడిగా పలుకుతోంది. ఆవిరి ఓడలో జలదియాన మొనర్చెడు బాటసారులున్ పోవర రేవులందు దిగిపోయెదరించుక వెన్క ముందుగా ఈ వసుధాపనంబు పనియల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండుదురెపో ప్రజలీ నరజన్మ వర్తకుల్.